ఏంటమ్మా బాను? అక్క ఏంటి ఇవాళ డల్గా కూర్చున్నావు? షార్ట్ ఏం చేయట్లేదా? అదే ఆలోచిస్తున్నాను అక్క, చెయ్యాలా వద్దా అని. ఏమ్మా ఏమైంది? కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అక్క. మొన్న పుష్ప 2 పెట్టానా, అవును చూసేకి అని. అవును. చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అక్క, బండగా ఉన్నానని, నీకు అవసరమా అని. అవన్నీ చూసి నాకు భయం వేస్తుంది, ఫ్యూచర్ పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని. అదేముండదమ్మా, ఎంతమంది చూస్తున్న వాళ్ళల్లో ఒక్కళ్ళు పెట్టిన కొన్ని వేల మంది చూసుంటారని కామెంట్ వచ్చినందువల్ల అది పట్టించుకొని ఆగొద్దు. నువ్వు ఇంతవరకు వచ్చావు, నేను తిరిగి చూడొద్దు. నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి. అంతే అంటావా అక్క? అంతే. చరణ్ మళ్ళీ ఏమనుకుంటాడా ఆ కామెంట్స్ అన్ని చూసి? నా పర్సనల్ లైఫ్ ఏమో డిస్టర్బ్ అయిద్దేమోనని ఛానల్ ఆపేద్దామని అనుకుంటున్నాను అక్క. అలా ఏమి వెనకడుగు వేయొద్దమ్మా నువ్వు. ఎందుకు అంటే ఇప్పుడు మనం పడ్డ కష్టాలన్నీ ఈ ఛానల్ వల్ల మనము ఎదుర్కోవాలనుకుంటున్నాం. సో అవి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏదన్నా నువ్వు వాళ్ళకి చెప్పు, అంతేకాని వెనక్కి అడుగు మాత్రం వేయద్దు. ఓకే అక్క. చెత్త కమెంట్స్ ని పట్టించుకొని ముందుకెళ్ళకోకుండా వెనకెనకు వేసే వాళ్ళందరికీ నువ్వు సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెచ్చేలాగా ఉండాలి. ఓకే అక్క. బండగా ఉన్నామన్నారని బాధపడుతూ కూర్చుంటావా ఏంటి? మనం వెళ్లే దారిలో ఎన్ని ముళ్ళున్నా తొక్కుకుంటూ సాధించలేమా ఏంటి? సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు మన లిమిట్స్ మనకి తెలియవా ఏంటి? ఓకే అక్క, డన్.